ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించారు. అక్కడ ఉన్నటువంటి ప్రజలను సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకోమని చెప్తున్నారు. పాకిస్తాన్ వరుసగా చేస్తున్నటువంటి దాడులు ఢిల్లీ మీదకి చేరేటటువంటి అవకాశం ఉందని భావిస్తున్నారు. ఎందుకంటే మనం లాహోర్తో పాటుగా ఇతర పాకిస్తాన్కు ఉన్నటువంటి ప్రాంతాల మీద అటాక్ చేస్తున్నాం కాబట్టి వాళ్ళు యువతలకు వచ్చేటటువంటి పరిస్థితి ఉందన్నటువంటి ఉద్దేశంతో ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు. అక్కడంతా కూడా కరెంటు తీసేయడంతో పాటుగా కాశ్మీర్ లాంటి చోట్ల నెట్ కూడా తీసేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇంటి దగ్గరలో బ్లాస్ట్ అయిందన్నటువంటిది తాజా సమాచారం. పెద్ద ఎత్తున పేలుళ్లు శబ్దాలు వినిపించినాయి. అదే సందర్భంలో పాకిస్తాన్ ప్రధానమంత్రి దాక్కున్నాడు. అది పాకిస్తాన్ లో వాళ్లే చేశారా ఏంటి అన్నటువంటిది ఇప్పుడు తెలియాల్సింది. ఎందుకంటే భారత్ అయితే అక్కడైతే ఏమీ చేయలేదు. ఇంకొక వైపున ఎక్కడైతే సరిహద్దుల్లో ఇష్యూ అయితే కంటిన్యూ అవుతోంది, ఇక ఎదురుదాడి అన్నటువంటిది పతాక స్థాయికి తీసుకువెళ్లేటటువంటి ప్రయత్నం జరుగుతోంది. దీంతో ప్రజలు బయటికి రావద్దన్నటువంటి సూచనలు చేస్తున్నారు. ఇరు దేశాల మధ్యన కాల్పులు అయితే కంటిన్యూస్ గా కొనసాగుతా ఉన్నాయి. తాజాగా జరుగుతున్నటువంటి పరిణామాలు ఎప్పటికప్పుడు స్పెషల్ గా కనబడుతూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది.